ఈ 13,000 మంది 13,000 ఒకవైపున ఈ ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టిస్తూ మేము అప్పట్లో ప్రతి తల్లికి ఇచ్చినాం. ప్రతి తల్లికి అమ్మఒడి అని పేరు పెట్టి తల్లులకు మోటివేషన్ కింద మా పథకాన్ని ప్రవేశపెట్టినాం. తల్లులను పిల్లలను బడులకు పంపించండి. బడులకు పంపించినందుకు తల్లులకు మోటివేషన్ ఇస్తూ అమ్మఒడి అని మేము పథకాన్ని తీసుకొచ్చినాం. అప్పట్లో 43 లక్షల మంది తల్లులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చి 43 లక్షల మంది తల్లులకు ఇచ్చి పిల్లలను మోటివేట్ చేస్తూ 83-84 లక్షల మంది పిల్లలను 84 లక్షల మంది పైచులకు పిల్లలను బడుల బాట పట్టించినాం. ఇప్పుడు ఒకవైపున సిన్సియారిటీ లేకుండా మోటివేషన్ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించడం ఒకవైపున చేస్తూ, మరోవైపున ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా నాశనం చేశాడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బడులు పోయాయి. 3వ తరగతి నుంచే టోఫుల్ చెప్పే పీరియడ్లు పోయాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పోయింది. రోజుకొక రుచికరమైన మెనూతో చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది. నాడు నేడు పనులాగిపోయాయి. ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది. 8వ తరగతి పిల్లలకు చేతుల్లో ట్యాబులు కనిపించేటివి మా ప్రభుత్వ హయాంలో, అది ఆగిపోయింది. మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడుల కన్నా మెరుగైన బడులుగా నిలిచాయి. నో వేకెన్సీ బోర్డులు కనిపించేటివి ప్రభుత్వ బడులలో. అలాంటి పరిస్థితుల నుంచి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి చివరికి 10వ తరగతి పరీక్షల ఎవాల్యుయేషన్ కూడా సక్రమంగా చెయ్యలేని అద్వానమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి వెంటనే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రతి ఏప్రిల్ నాడున వసతి దీవెన కింద ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేది. రొటీన్గా జరిగిపోయేది. పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి అనేది లేకుండా, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం అనేది కాకుండా, పిల్లలను గొప్పగా చదివించి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే తపన తాపత్రయం మా ప్రభుత్వ హయాంలో కనిపించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ జూన్ వస్తే 6 త్రైమాసికాలు. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్, మేలో ఇవ్వాలి. అప్పుడు ఎన్నికల కోడ్, ఎలక్షన్ల వల్ల
అప్పుడు పోస్ట్పోన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఈ జూన్తో కూడా కలుపుకుంటే, ఈ జూన్ నెలాఖరు కూడా కలుపుకుంటే 6 త్రైమాసికాలు, 6 త్రైమాసికాలు ఇంటూ 700 కోట్లు ఒక్కొక్క త్రైమాసికానికి 4,200 కోట్లు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఒక ఇన్స్టాల్మెంట్ 1,100 కోట్లు, ఏప్రిల్ 2025లో ఇవ్వాల్సిన మరో ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన ఇంకొక ఇన్స్టాల్మెంటు, రెండు కలిపితే 2,200 కోట్లు వసతి దీవెన కింద. ఎన్నికల టైంలో ఆగిపోయిన ప్రక్రియ ఇంతవరకు పూర్తిగా మళ్ళా ఇవ్వాలి అని తాపత్రయపడిన ప్రభుత్వం కనపడలే. వసతి దీవెన 2,202 ఇన్స్టాల్మెంట్లకు ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025. విద్యా దీవెనకు సంబంధించి 6 త్రైమాసికాలు 2024 జనవరి నుంచి ఇప్పుడు ఈ జూన్తో కలుపుకుంటే 6 త్రైమాసికాలు. ఈ 4,200 ప్లస్ ఈ 2,200, 6,400 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 750 కోట్లు. ఈయన ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన రద్దయిపోయినట్టుగానే మాట్లాడేస్తున్నాడు. విద్యా దీవెన గురించి తప్పుడు మాటలు మాట్లాడతాడే తప్ప ఇవ్వాలి అని తాపత్రయం మాత్రం ఎక్కడా కనిపించదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వ హయాంలో మేము చేశాం. 1000 ప్రొసీజర్లను 3,300 ప్రొసీజర్లకు పెంచి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్నా కూడా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీని. అంటే నెలకు 40,000 సంపాదించేవానికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినాం మేము వచ్చిన తర్వాతనే. దానికి పథకానికి అయ్యే ఖర్చు 300 కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నెలకు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 12 నెలలకు 12 నెలలు ఇంటూ 300, 3,600 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరాకు అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నెలకు 5,000 రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చి రెస్ట్ సమయంలో కూడా పేషెంట్ను ఆదుకునే కార్యక్రమం ఆరోగ్య ఆసరా. దానికి మరో 400 కోట్లు అవుతుంది సంవత్సరానికి. 4,000 కోట్ల రూపాయలు, 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ, మరో 400 కోట్లు ఆరోగ్య ఆసరా పూర్తిగా ఎగ్గొట్టేశాడు. నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులెత్తేసాయి. ఏ పేదవాడు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి, నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేడు. కానీ పెద్ద మనిషి ఏమంటాడు? మంతర్ అంటాడు, ఆబ్రక డబ్రా అంటాడు, అన్నీ చేసేసామంటాడు. ఎవరైనా చేయలేదు అని అంటే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తాడు. జరుగుతా ఉంది. రైతుల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన పనిలా ఇంతకు ముందే మీ అందరికీ కూడా కంటికి కనపడేట్టుగా అర్థమవుతోంది. రైతులకు పెట్టుబడి సహాయం రద్దయిపోయింది. ఉచిత పంటల బీమా రైతులకు ఇచ్చేది రద్దయిపోయింది. సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రద్దయిపోయింది. ఆర్బీకేల ద్వారానే పంటను కొనుగోలు చేస్తూ ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా రద్దయిపోయింది.
వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి.